హయత్ నగర్ సూర్యనగర్ కాలనీలో 4 ఫ్లోర్లు కలిగినటువంటి అపార్ట్మెంట్లో ఫ్లోర్కి ఒక్కటే 3 బిహెచ్కే కలిగినటువంటి ప్లాట్స్ తీసుకురావడం జరిగిందండి. అపార్ట్మెంట్ ప్లాట్స్. నేను మీ సిద్ధుని. మీరు చూస్తున్నారు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయటం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, దీంట్లో ఎంత ఎస్ఎఫ్టీలో ఇస్తున్నారు, ఏం రేట్ ఇస్తున్నారు అనేది తెలుసుకుందాం పదండి. ఈ అపార్ట్మెంట్కి మనకొచ్చి అపార్ట్మెంట్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో ఇవ్వటం జరిగింది. అంటే అపార్ట్మెంట్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నెక్స్ట్ ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది మీరు చూసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి పైకి వెళ్ళడానికి. నెక్స్ట్ ఇక్కడ మనకి దీనికి అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్ సైడ్లో అంటే ఈశాన్య మూలలో మనకు వచ్చేసి బోర్ పాయింట్ ఇవ్వటం జరిగిందంటే అది మీరు చూడొచ్చు. ఇక్కడ సంప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా పార్కింగ్ ఏరియా ఇవ్వటం జరిగిందండి. ఇందులో మొత్తము కూడా ఇది వచ్చేసి 4 ఫ్లోర్లు కలిగినటువంటి అపార్ట్మెంట్ అండి. ఫ్లోర్కి ఒక్కటే 3 బిహెచ్కే ఉంటుంది అండి. అది వచ్చేసి 1920 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. 59 యూడిఎస్ తోటి వస్తుందండి. అంటే కింద ఈ విధంగా ఎమ్యూనిటీస్ ఇవ్వటం జరిగింది. ఒక్కసారి పైకి వెళ్ళి 3 బిహెచ్కే ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పదండి. మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 3 బిహెచ్కే చూస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ లిఫ్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా కారిడార్ అండి. చాలా స్పేసియస్గా ఉన్నటువంటి కారిడార్ ఇవ్వటం జరిగింది. కారిడార్లో మీరు చూసుకోవచ్చు చాలా మంచి డిజైన్తో కూడినటువంటి ప్లైవుడ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి మీరు చూసుకోవచ్చు మంచి డిజైన్తో కూడినటువంటి టైల్స్ ఇవ్వటం జరిగిందండి. ఫస్ట్ అంటే ఫ్లోర్కి ఒక్కటే 3 బిహెచ్కే కాబట్టి అది ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి సింహద్వారం చూసుకోవచ్చు మీరు. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి సింహద్వారం అండి. ఇలా సింహద్వారం నుంచి ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది వచ్చేసి మనకి హాల్ ప్రొవైడ్ చేయటం జరిగింది. ఈ హాల్లో ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ విండో ఒకటి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇది మొత్తం కూడా హాల్ అండి. చాలా స్పేసియస్గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేయడం చూసాం మనము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి హాల్లో ఇక్కడ దేవుడి గది ఉందండి. నెక్స్ట్ ఇదంతా మొత్తం కూడా డైనింగ్ ఏరియా అండి. ఒకసారి మీరు చూడొచ్చు డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఉన్నటువంటి డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక బెడ్రూమ్ ఉందండి. ఈ బెడ్రూమ్ కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ ఒక విండో ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ కూడా అంటే దీనికి సంబంధించినటువంటి ఒక బాత్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది 3 బిహెచ్కే అండి. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ చూపించడం జరిగింది. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి మనకి. అంటే 3 బెడ్రూమ్లు కలిగినటువంటి ఇది ప్లాట్ అండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు మీరు వెంటిలేషన్ పర్పస్లో విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీరు కలర్స్ చూడండి చాలా లైట్ కలర్స్ యూజ్ చేయడం జరిగింది. సీలింగ్ కూడా చూసుకోండి చాలా నీట్గా మంచి డిజైన్తో కూడినటువంటి సీలింగ్ ఉందండి. ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా ఇందులో ఉందండి. అదేవిధంగా ఇది వచ్చేసి ఒక గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది కూడా మీరు చూసుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ సెటప్ కూడా చాలా నీట్గా ఉందండి. మీరు చూసుకోవచ్చు మంచి గ్రానైట్ తోటి కూడినటువంటి కిచెన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అది మీరు గమనించగలరు. ఇది మొత్తం వచ్చేసి 1920 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. 3 బిహెచ్కే అండి. ఇది వచ్చేసి మనకి 1920 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. యూడిఎస్ వచ్చేసి మనకి 59 యూడిఎస్ వస్తుందండి. దీని రేట్ వచ్చేసి మనకి 5000 రూపీస్ చెప్పడం జరుగుతుంది. ప్లస్ 5% జిఎస్టీ కూడా ఉంటుందండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది వచ్చేసి మనకి విజయవాడ హైవే నేషనల్ హైవే నుంచి విజయవాడ హైవే నేషనల్ హైవే నుంచి 800 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సంగం హోటల్కి ఎదురుగా ఉంటుందండి. ఇది వచ్చేసి
పక్కనే మనకి కజారియా టైల్స్ షోరూమ్ కూడా ఉంటుంది, మీరు అది గమనించగలరు. నియర్ బై మొత్తము కూడా హౌసెస్ తోటి అపార్ట్మెంట్స్ తోటి ఉన్నటువంటి ఏరియాలో ఈ అపార్ట్మెంట్ ప్లాట్ ఉంటుంది. దీని గురించి ఏ విషయం కావాలన్నా పైన నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కటి క్లుప్తంగా చెప్పడం, అంటే ఇందులో ఏ సిమెంట్ యూజ్ చేశారు, ఏ టైల్స్ యూజ్ చేయడం జరిగింది, ఏ అంటే ఏ రెడ్ బ్రిక్స్ యూజ్ చేయడం జరిగింది, ప్రతి ఒక్కటి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మీకు క్లుప్తంగా చెప్పడం జరుగుతుందండి పైన నెంబర్కి కాల్ చేసినట్టయితే. థ్యాంక్ యూ వెరీ మచ్.